Hi students, welcome to our channel Easy Intermax. Today we will start new chapter number 12, limits and derivatives. So first limits గురించి నేర్చుకుందాం. We use limits. సో మనం లిమిట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టడీ ద వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్స్. సో మనం చాప్టర్ నెంబర్ 2లో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ ఫంక్షన్స్ అనేవి మనం డొమైన్ వాల్యూస్ని రేంజెస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర ఈ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ కావు, అంటే డిఫైన్ చేయలేం కదా. అలాంటప్పుడు కూడా మనం ఈ లిమిట్స్ని యూజ్ చేసి ఈ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది లిమిట్స్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. We use limits to study values of functions because they helps us understand the behavior of a function at points where direct evaluation is not possible or not clear. So మనం ఈ లిమిట్స్ని యూజ్ చేసుకొని లిమిట్స్ని కనుక అప్లై చేసినట్లయితే ఈ ఫంక్షన్స్ని మనం ఎవాల్వేట్ చేయడానికి పాసిబుల్ అయ్యే పొజిషన్లో కూడా నాట్ క్లియర్, మనకి ఆన్సర్ అనేది క్లియర్గా లేకపోయినా కూడా మనం ఈ లిమిట్ అనేది యూజ్ చేసుకొని మనం ఆ ఫంక్షన్ యొక్క బిహేవియర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం. సో మనం లిమిట్ ఎఫ్ ఆఫ్ 0, సో మనం ఇన్పుట్ ఇద్దాం ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు, ఇదేమో ఇది 0 కదా. సో ఇదే మనం లిమిట్ కనుక అప్లై చేసామంటే, సో నేను లిమిట్ని LIM అని ఉంది టెక్స్ట్ బుక్లో, ఇలా కూడా మనం రాయొచ్చు అనమాట, LT. సో మనం దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు L. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ 0 అని వచ్చింది అజ్యూమ్ చేసుకున్నాం. సో దెన్ ఇక్కడ మనకి ఎల్ అనే వాల్యూ కనుక వచ్చినట్లయితే సో దీనిని మనం లిమిట్ ఆఫ్ ఫంక్షన్ అని అంటామన్నమాట. సో అంటే లిమిట్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు L. సో హియర్ L ఈజ్ కాల్డ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనకి పాసిబుల్ అయ్యే పొజిషన్లో కూడా ఈ లిమిట్ అనే నాట్ పాసిబుల్ అయ్యే పొజిషన్స్లో కూడా మనం ఈ ఫంక్షన్ని గనక లిమిట్ అప్లై చేసి ఎవాల్వేట్ చేస్తే మనకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నాట్ క్లియర్గా ఉన్నా కూడా ఆ ఫంక్షన్ అనేది మనం లిమిట్స్ యూజ్ చేసుకొని దాన్ని క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట వాల్యూని. సో దీనికోసం మనం ఫంక్షన్స్కి లిమిట్స్ అనేది అప్లై చేస్తామన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్గా మళ్ళీ ఎక్సర్సైజ్ 12Aలో మనం నేర్చుకుందాం. సో అవి ఎవాల్వేట్ చేసామంటే మీకు మరింత ఐడియా ఉంటుందన్నమాట. ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, సో ఏ, సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ అనుకున్నాం కదా. ఏ వాల్యూకి నియర్గా ఉన్నప్పుడు ఆల్ ది వాల్యూస్ ఆఫ్ ఏ, ఎక్స్ అనేది ఏ వాల్యూస్ ఇస్తాం కదా మనం లిమిట్కి. సో ఇలా ఇచ్చినప్పుడు లెస్ దాన్ ఏ ఆర్ కుడ్ బి గ్రేటర్ దాన్ ఏ, అంటే మనకి ఇప్పుడు మనం ఇచ్చే ఏ వాల్యూ ఇస్తాం కదా దీనికంటే చిన్న వాల్యూ దీనికంటే ఏ వాల్యూ కంటే గ్రేటర్ దాన్ వాల్యూ ఉంటుందన్నమాట. సో హియర్ లీడ్స్ 2 లిమిట్స్, మనకి ఇక్కడ 2 లిమిట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఒకటి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, సో LHL, దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే LHL. రైట్ హ్యాండ్ లిమిట్, సో RHL. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఎక్స్ అప్రోచెస్ ఏ ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే త్రూ వాల్యూ జస్ట్ స్మాలర్ దాన్ ద లిమిట్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో మనం ఇప్పుడు ఒకవేళ
ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉందనుకుందాం. సో ఇక్కడ వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి మనకి 1 2 3 4. సో ఇటు సైడ్ వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా, -1 -2 సో -3. సో ఇలా లెఫ్ట్ నెగిటివ్ ఏ నెంబర్స్ కంటే స్మాల్ నెంబర్స్ అంటే ఇప్పుడు 0 నుంచి స్మాల్ నెంబర్స్ అంటే ఏమవుతాయి -1 -2 -3. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇఫ్ x approaches a from the left, సో ఈ యాక్సెస్ మీద లెఫ్ట్ సైడ్కి ఉన్న వాల్యూస్ కనుక స్మాలర్ వాల్యూస్ కదా, సో ఈ స్మాలర్స్ వాల్యూస్ కనుక ఉన్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ f of x అంటామన్నమాట. సో ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ ఇది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే లిమిట్ x టెన్స్ టు a మైనస్, సో ఇది నెగిటివ్ వాల్యూస్ అని f of x. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే నెగిటివ్ వాల్యూస్. సో నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఇఫ్ x అప్రోచెస్ a ఫ్రమ్ ద రైట్. సో ఇప్పుడు ఇదే యాక్సెస్ మీద ఈ రైట్ హ్యాండ్ వాల్యూస్ కనుక మనం తీసుకున్నట్లయితే త్రూ వాల్యూస్ జస్ట్ లార్జర్. సో ఇప్పుడు ఏ కంటే ఇవి నెంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ నెంబర్స్ అని అర్థం అనమాట. సో దీనిని మనం రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. సో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే, సో ఇది నెగిటివ్ వాల్యూస్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని మైనస్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ లిమిట్ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f of x. సో ఇదొకటి ఈ x యాక్సిస్ మీద ఉండే నెంబర్స్. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తూ ఉంటే పాజిటివ్ నెంబర్ గ్రేటర్ నెంబర్స్ వస్తాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తూ ఉంటే నెగిటివ్ నెంబర్స్, సో స్మాలర్ నెంబర్స్. సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అప్లికబుల్ అవుతుంది. దీన్ని ఈ విధంగా డినోట్ చేస్తామన్నమాట. ఇఫ్ LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు RHL రైట్ హ్యాండ్ లిమిట్, దెన్ వి సే ద లిమిట్ ఎగ్జిట్స్. సో ఇప్పుడు LHL RHL వాల్యూస్ కనుక మనం అప్లై చేసి ఇవి రెండు గనక ఈ లిమిట్స్ వాల్యూ ఈక్వల్ అయినట్లయితే మనం ఏం చెప్తామంటే ఈ లిమిట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అదర్వైజ్ ద లిమిట్ డస్ నాట్ ఎగ్జిట్స్. సో ఇది నాట్ ఈక్వల్ టు అయినట్లయితే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు అని అర్థం అనమాట. we say RHL and LHL కోయిన్సైడ్ అట్ ఏ పాయింట్. సో ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి అని ఎప్పుడు అంటామంటే ఇట్ మీన్స్ అంటే అర్థం ఏమిటంటే లిమిట్ x టెన్స్ టు a మైనస్ f of x ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f of x. సో టోటల్ లిమిట్ ఉండే ఫంక్షన్ లిమిట్ x టెన్స్ టు a f of x. సో ఇలా కోయిన్సైడ్ అని అర్థం అన్నమాట, ఈక్వల్గా ఉన్నాయి అని అర్థం. సో f of a, సో ఇప్పుడు f of a రేంజ్ కదా, f of a ఫంక్షన్ f of a అప్లై చేసి మనం రేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాల్యూ ఈ వాల్యూ లిమిట్ అప్లై చేసిన వాల్యూ మే బీ ఈక్వల్ అవ్వచ్చు, మే నాట్ బి ఈక్వల్ కాకపోవచ్చు. అర్థమైంది కదా. సో మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ లిమిట్ అప్లై చేసిన వాల్యూ మే బీ ఈక్వల్ ఆర్ మే నాట్ బి ఈక్వల్. నెక్స్ట్ ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్. సో ఇండిటర్మైన్డ్ ఫార్మ్, సో మనం ఇప్పుడు లిమిట్స్ కనుక అప్లై చేసామంటే డైరెక్ట్గా మనకి 0/0 ఇన్ఫినిటీ 1 to the power of infinity 0 into infinity ఇలా అన్డిఫైన్డ్ వాల్యూస్ కనుక వచ్చినట్లయితే వీటిని ఏమంటామంటే ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్ అని అంటామన్నమాట. సో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేయాలంటే ఎవాల్వేట్ లిమిట్ అని ఉంది, ఎవాల్వేట్. సో మనం ఈ లిమిట్ని ఎలా ఎవాల్వేట్ చేయాలి? ఫస్ట్ చెక్ వెదర్ f of a ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో మనం ఇచ్చిన లిమిట్ని f of a ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఎగ్జిట్స్ దెన్ లిమిట్ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. ఒకవేళ ఎగ్జిస్ట్ కాకపోతే
ఫర్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ టేక్స్ ద ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్, అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్ చంపుకున్నాం కదా, 0/0, ∞/∞, ఇలాంటి ఫార్మ్స్ కనుక వచ్చినట్లయితే మనం ఏం చేయాలి అంటే దెన్ వి ట్రై టు రీరైట్ ది ఫంక్షన్. సో ఈ ఫామ్లో రాకుండా మనం గివెన్ ఫంక్షన్ని రీరైట్ చేసి మళ్ళీ సింప్లిఫై చేయాలి అని అర్థం. సో మనం ఇది ఈ ఈ ఈ స్టెప్స్ అన్నీ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 12Aలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, అప్పుడు ఇది అప్లికబుల్ చేస్తాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ f of, so limit x tends to x square, sorry, లిమిట్ x tends to 0 x square ఉంది అనుకున్నామంటే, ఇప్పుడు చూడండి మనం దీన్ని లిమిట్ అప్లై చేసామంటే ఇది లిమిట్ అప్లై చేసిన వెంటనే 0 అయిపోతుంది. సో ఇలా 0 అవ్వకుండా మనం దీన్ని ఎక్స్పాండ్ ఎలా చేయవచ్చు, ఎలా ఎవాల్వేట్ చేయొచ్చు అనేది మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో సింప్లిఫై చేసేటప్పుడు మీకు మరింత క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ చెక్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని. ఎగ్జిస్ట్ అయినట్లయితే వాల్యూని, ఈ లిమిట్ వాల్యూని డైరెక్ట్గా అప్లై చేసి రాసేయచ్చు. ఒకవేళ ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్ అంటే 0/0, ∞/∞, ఇలా వచ్చినట్లయితే మనం ఇచ్చిన ఫంక్షన్ని మళ్ళీ రీరైట్ చేసి, అంటే సింప్లిఫై చేసి ఫ్రాక్టర్స్లో లేదా ఎలాగైనా సింప్లిఫై చేసి మనం దాన్ని ఎగ్జిస్ట్ అయ్యేటట్టు చూడాలన్నమాట, ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఫర్ ఫంక్షన్స్, ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, జీ అనేది ఒక ఫంక్షన్ అయినట్లయితే లిమిట్ x tends to f of x ప్లస్ g of x. సో టూ ఫంక్షన్స్ని కనుక మనం యాడ్ చేసి లిమిట్ అప్లై చేస్తే ఎలా రాసుకోవచ్చు, ఒక్కొక్క ఫంక్షన్ని సపరేట్ చేసి ప్లస్ చేసి లిమిట్ని సపరేట్గా రాసుకోవచ్చు. అదేవిధంగా మైనస్, టూ ఫంక్షన్స్ని మైనస్ చేసి లిమిట్ అప్లై చేసినట్లయితే లిమిట్ని టూ ఫంక్షన్స్కి సపరేట్ చేసి మైనస్ చేయాలి. సో అదేవిధంగా టూ ఫంక్షన్స్ అనేది మల్టిపుల్ చేసినట్లయితే లిమిట్ని అప్లై చేసి, సో లిమిట్ని సపరేట్ చేసి ఇంటూ ఫామ్లో రాసుకోవచ్చు. అదేవిధంగా డివిజన్ మెథడ్లో డివిజన్ కూడా సపరేట్గా లిమిట్ అప్లై చేయొచ్చు. ఇఫ్ లాంబ్డా, సో ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టెంట్ వాల్యూ, అంటే ఎక్స్ లేకుండా ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ అయినట్లయితే మనం లిమిట్ని ఎలా రాసుకుంటామంటే లాంబ్డా ఇంటూ లిమిట్ x tends to a f of x. సో కాన్స్టెంట్స్ వాల్యూకి లిమిట్ అప్లై కాదు అని అర్థం అనమాట. ఇక్కడ లిమిట్ x tends to a f of x. సో మనం ఇక్కడ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని స్టాండర్డ్ లిమిట్స్, కొన్ని ఫార్ములాస్ని నేర్చుకుందాం. సో లిమిట్ x tends to a x to the power of n minus a to the power of n by x minus a. అంటే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫామ్లో గనక మనం ఈ గివెన్ ఫంక్షన్ అనేది ఈ విధంగా మనం రీరైట్ చేసామనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఎన్, సో ఇక్కడ ఉంది కదా ఎన్ ఇంటూ ఇక్కడ ఉండే ఏ వాల్యూ ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్, చాలా చోట్ల మనం ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములాని బాగా, ఈ ఫార్ములాస్ని నేర్చుకోండి. లిమిట్ x tends to 0 sin x by x. సో x సేమ్ ఉన్నట్లయితే దీని వాల్యూ ఎంత, 1. సో లిమిట్ x tends to 0 దగ్గర. సో అదేవిధంగా లిమిట్ x tends to 0 sin kx. సో x కాకుండా kx, హియర్ k అనేది 1 2 3 4 5 ఏదైనా నెంబర్స్ కావచ్చు అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ.
సో కే అనేది వాల్యూస్ అనమాట. ఏదైనా ఏ వాల్యూ ఏ 1 ఆర్ 2 ఆర్ 1 ఇక్కడ చేసేద్దాం 2 3 ఆర్ 4 ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ ఉండి x/x ఈ విధంగా ఉన్నట్లయితే ఈక్వల్స్ టు కే వాల్యూ. మన ఫార్ములా ఇది అప్లై చేస్తే మనం లిమిట్ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ కే అనమాట. సో నెక్స్ట్ సేమ్ అదే విధంగా ట్యాన్కి కూడా లిమిట్ x టెన్స్ టు 0 tan x/x. సో లిమిట్ అప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎక్స్. సో సేమ్ tan kx ఈక్వల్స్ టు కే. సో ఇవి మనం ఫంక్షన్స్ని రీరైట్ చేసిన తర్వాత ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈ లిమిట్స్ అనేవి ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్లో రాకుండా మనం సింప్లిఫై చేస్తామన్నమాట. సో లిమిట్ x టెన్స్ టు 0 1 minus cos x by x equals to 0. సో ఇది గుర్తుపెట్టుకోండి, sin x by x cos x అంటే 1 minus cos x by x వాల్యూ 0. సో నెక్స్ట్ ఈ లిమిట్ x tends to 0. సో లిమిట్ x tends to 0 e to the power of x minus 1 by x equals to 1. So e to the power of x minus 1 by x. సో ఈ x సేమ్గా ఉన్నట్లయితే దీని వాల్యూ ఎంత మనకి 1 అనమాట లిమిట్ అప్లై చేస్తే. సో అదేవిధంగా లిమిట్ x టెన్స్ టు ఏ, ఇక్కడ e to the power of x అన్నాం, ఇక్కడ a to the power of x. సో a to the power of x, సో ఈ పవర్లో ఉండే x ఈ డినామినేటర్లో ఉండే x ఈక్వల్ అయి -1 అయినట్లయితే ఈ లిమిట్ అప్లై చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ log a బేస్ e. సో నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 log 1 plus x by x. సో log 1 plus x by x equals to 1. సో ఇవన్నమాట కొన్ని స్టాండర్డ్స్ లిమిట్స్. సో ఈ ఫార్ములాస్ని నేర్చుకున్నారంటే మనం ఎక్సర్సైజ్ 12A చాలా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో ఈరోజు మనం లిమిట్స్ యొక్క ఇంట్రడక్షన్ని నేర్చుకున్నాం. సో ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి, మనం ఎక్సర్సైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.